బట్ అంత సస్పెన్స్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు దీనికి. బేసిక్గా మీ ప్రీవియస్ మూవీస్కి ఇంత ఇది చేయలేదు కాబట్టి జక్కన్న మూవీ అనగానే వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాస్. సో దీంట్లో చూద్దాం, ఇంకా కొద్ది రోజులే ఉంది కాబట్టి. ఎనీవేస్ ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ యూ మచ్ ఆన్ దట్. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తూ ఉంటే నార్మల్గా ఒక 6 డ్యూయట్లు, 3 ఫైట్లు, కొన్ని పంచ్ డైలాగులు, 60 రోజుల్లో సినిమా తీసి 50 కోట్లు బిజినెస్ చేసే ఈ టైంలో అంటే ఇంత హిస్టారికల్ మూవీని, ఒక పీరియాడికల్ డ్రామాని జనాల్లోకి ఎక్కించాలి అని అనుకోవడం అంత ధైర్యం అనిపిస్తోందా? అంటే ఇప్పుడు ఒక మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్లో అందరూ అరటిపళ్ళు అమ్ముతున్నారు అనుకోండి, ఏదో సపోటాలు తీసుకొచ్చి అమ్మేవాడికి అడ్వాంటేజ్ ఉంటుందండి. సో జనరల్గా ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, అందరూ అరటిపళ్ళు అమ్ముతున్నారు కదా, నీకేంత ఇది వచ్చింది, నువ్వు కూడా అరటిపళ్ళు అమ్ము, ఇంకొంచెం బెటర్ అరటిపండు చక్కెరకి వెళ్ళి తీసుకొచ్చి అమ్ము అంటే అదొక మార్కెటింగ్ విధానం. ఇదైతే కంప్లీట్గా వేరే తీసుకురావడం మూలంగా మనకు అడ్వాంటేజ్ ఉంటుందని నేను ఫీల్ అవుతానండి. ఒక రకంగా చూస్తే అది రిస్క్ అనిపించవచ్చు, ఒక యాంగిల్లో చూస్తే అదే సేఫ్టీ కదా అనిపించవచ్చు. నేను ఈ యాంగిల్లో ఆలోచిస్తానండి. అది ఒక యాంగిల్లో. ఇంకొక యాంగిల్లో నాకు బాగా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ రాజులు, కోటలు, యుద్ధాలు, యూనో ఆ ప్రపంచం, జానపద ప్రపంచం, హిస్టారిక్ ప్రపంచం, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఆ ప్రపంచం నాకు చాలా ఇష్టం. అందులో ఉండే క్యారెక్టరైజేషన్స్, వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు నడిచే తీరు, వాళ్ళు ఆయుధాలు పట్టుకునే తీరు అంతా కూడా నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం అండి. సో నాకు ఇష్టమైంది చేయడానికి, మనకి ఇష్టమైంది కదండి ఎవరైనా చేస్తాం. సో ఆ రకంగా కూడా నాకు మంచిదే అయింది. ఓకే. సో మీరు అన్నట్టుగా ఫ్రూట్ మార్కెట్లో ఒక ఫ్రూట్ సలాడ్ షాప్ ఉంటే దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, రెడీమేడ్గా దొరుకుతుంది కాబట్టి ఇది ఫ్రూట్ సలాడ్ టైప్ అనుకోవచ్చేమో మేబీ. ఒక రకంగా అండి. ఓకే. ఇది అంటే మీరు స్టోరీ చెప్పకపోవడం వల్ల రకరకాల నోషన్స్, కొందరేమో ఇది పృథ్వీరాజ్ చౌహాన్ సంయుక్త రాణి మూవీ అని, ఇంకొందరు కర్ణాటక చెందిన బాహుబలి కైండ్ అతనికి రిలేటెడ్ మూవీ అని చాలా మంది అంటూ వస్తున్నారు. అంటే బేసిక్గా ఒక చిన్న లైన్ ఏమన్నా చెప్తారా, ఒక 2 అన్నదమ్ముల మధ్య జరిగేదా? అంటే బేసిక్గా అసలు ఏ హిస్టారిక్ ఈవెంట్కి దీనికి సంబంధం లేదు అసలు, ఏమాత్రం కొంచెం కూడా సంబంధం లేదు. బాహుబలి గోమటేశ్వరుడికి ఏమాత్రం సంబంధం లేదు. బాహుబలి అని పేరు ఉంది. బాహుబలి అని పేరు అంటే బలమైన బాహువులు కలిగినాడు. బాహువులు అంటే చేతులు, స్ట్రాంగ్ ఆర్మ్స్, పర్సన్ విత్ స్ట్రాంగ్ ఆర్మ్స్ అని చెప్పి ఆ సినిమాలో ఒక ఇన్సిడెంట్లో బాహుబలి పేరు పెట్టడానికి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుందండి. సో ఆ బాహుబలి అని పేరు తప్పితే ఆయన గోమటేశ్వరుడికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. పృథ్వీరాజ్ చౌహాన్ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు, వాట్ ఎవర్, రకరకాలు వచ్చినాయిలేండి, అది పక్కన పెడితే ఏ విధమైన సంబంధం లేదు. ఇది చాలా ఒక పాత్ర కాదండి. బాహుబలి, శివగామి, భల్లాల దేవుడు, బిజ్జల దేవుడు, దేవసేన, అవంతిక, ఇలా రకరకాల క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండి. అందులో ఒక బాహుబలి తప్పితే మిగతా అన్ని క్యారెక్టర్లలోనూ ఎంతో కొంత గ్రే షేడ్ ఉంటుంది, ఒక తెలియని గ్రే షేడ్ ఉంటుంది. సో ఆ గ్రే షేడ్ ఉన్నప్పుడు మీకు క్యారెక్టర్లో ఉండే కాంప్లికేషన్లు పెరుగుతాయి, సీన్లో ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుద్దండి. సో వీళ్ళ మధ్యన ఉన్న రిలేషన్స్తో తయారు చేసిన స్టోరీ ఇది. ఆబ్వియస్లీ మీకు అంతా చెప్తున్నాను కానీ స్టోరీ ఏం చెప్పట్లేదు. చెప్పే విషయం ఏంటంటే దేని నుంచి తీసుకున్నది కాదు ఇది. బట్ మీకు షేడ్స్ అయితే మీరు ఇంతకుముందు చూసినట్టు అనిపిస్తాయండి, రామాయణ మహాభారతాల నుంచి ఉండే క్యారెక్టర్. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. మన హిస్టారికల్ క్యారెక్టర్స్, మన మైథాలజీ, అదంతా నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో తెలియకుండా దాని తాలూకు రిఫ్లెక్షన్ ఇక్కడ పడుతూ ఉంటుంది కానీ మీకు ఎగ్జాక్ట్ ఒక కథ నుంచి తీసుకున్నదైతే మాత్రం కాదండి. ఓకే. అంటే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతానికి ఇది ఒక చిన్న ట్రైలర్ అనుకోవచ్చా? నేను చేసిన ప్రతి సినిమాలో కూడా ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటానండి. అల్టిమేట్గా మహాభారతం తీయడానికి అంబులి పొదిలో అస్త్రాలు వేసుకున్నట్టు ఇదొక అస్త్రం అండి. ఓకే. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ నేమ్స్ అన్నీ చెప్పారు, అవంతిక, బల్లాల దేవుడు, ఇవన్నీ ఎవరైనా నామకరణం ఎవరు చేశారు? నాన్నగారు క్యారెక్టర్ చెప్పేటప్పుడే పేరు పెట్టేసి చెప్తారు. చాలా ఎగ్జోటిక్గా ఉంటాయండి, నాకు చాలా ఇష్టం. నాన్నగారు పెట్టే పేర్లు నాకు చాలా ఇష్టం. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఒక తెలుగువాడి ప్రతిభని ప్రపంచానికి అంతర్జాతీయ వెండితెరపై కూడా చూపించబోతున్నారు. అంటే మగధీర, ఈగ, వాటిలో ఉన్న గ్రాఫిక్స్ కానీ ఆ మాయాజాలం కానీ అదంతా మేము ఆశ్చర్యపోయేలా, అబ్బురపడేలా చేశాయి. సో దీంట్లో ఇంకా దాన్ని మించినటువంటిది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తాం.
అవునండి, ఆబ్వియస్గా ప్రతి సినిమాకి ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంతున్న హైప్కి ఇప్పుడున్న హైప్కి డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉంటాయండి. ఆ, ఆ, ఈగ ఆ, 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 మగధీర అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురాలేదండి. ఎందుకంటే అసలు అంతర్జాతీయంగా దాన్ని తీసుకెళ్లాలన్న కాన్సెప్టే మాకు తెలియదు. తీసుకెళ్ళి ఉంటే ఏమై ఉండేదో ప్రాబుల్లీ ఇంకొంత మార్కెట్ పెరిగి ఉండేదేమో, వీ డోంట్ నో. చేయలేదు. ఈగని ఈగతో ఫస్ట్ టైం తెలిసిందండి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్కి తీసుకెళ్ళొచ్చు అని. అవగాహన వచ్చేసిందని కాదు, కొంచెం కొంచెం తెలిసింది. బట్ అప్పటికి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందండి. సినిమా రిలీజ్ అప్పుడే వితిన్ 2-3 మంత్స్లో ఆ పని చేయాలి. అది సినిమా రిలీజ్కి ముందు, రిలీజ్ అయిన 2-3 మంత్స్లో చేయాలి. ఈగ మేము ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ మొదలు పెట్టేసరికి 6 మంత్స్ పైన అయిపోయింది. సో ఇట్ వాజ్ నాట్ పెద్దగా వెళ్ళలేదు. బట్ అంటే జనాల్లోకి రీచ్ అవ్వలేదు. కానీ మార్కెట్ వరకు, ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు, చైనా మార్కెట్లు కానీ, ఫ్రాన్స్ మార్కెట్లు కానీ, జర్మనీలో కానీ యూనో ఏగానో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా బాగుంది అని ఒక మంచి పేరు ఉందండి. సో అది బాహుబలిని కూడా తీసుకెళ్ళడానికి కొంత దోహదపడింది. బట్ ఇప్పటి వరకు మేము చేసిందంతా కూడా అండర్ ద వాటర్ మేము బిల్డ్ చేసిందే. మేము చేసిన బాహుబలికి అంతర్జాతీయంగా ఎంత గుర్తింపు తీసుకొచ్చాము అన్నది, తీసుకురాగలిగాము అన్నది అంతా కూడా స్టిల్ అండర్ వాటర్. సో కింద ఉన్న మాకే తెలుస్తుంది. అది రిలీజ్ అయ్యి ఆ జనాల్లోకి వెళ్తేనే దాని తాలూకు ప్రతిఫలం మొత్తం అంతా తెలుస్తుంది, రిజల్ట్ అంతా తెలుస్తుంది. సో అట్ ప్రజెంట్ శోభు గారు అండి బేసిక్గా మెయిన్ దానికి అంత కష్టపడి చేసింది. ఈ ప్రాజెక్ట్ అసలు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అని నమ్మింది. ఈ స్టోరీని తెలుగు సినిమాకి పరిమితం చేయకూడదు, దీన్ని పరిధి పెంచాలి, ఎల్లలు దాటించాలి అని బాగా నమ్మి పుష్ చేసి దాని మీద వర్క్ చేసిందంతా ఆయనండి. ఆ సినిమా మీద ఆయనకున్న ప్యాషను, కథ మీద నా మీద ఆయనకున్న నమ్మకం ఈజ్ వాట్ మేడ్ దిస్ ఫిల్మ్ సో బిగ్ టుడే. బట్ స్టిల్ ఐఎమ్ సెయింగ్ మన భారతదేశానికి సంబంధించినంత వరకు ఇట్ ఈస్ గాట్ సమ్ గుడ్ హైప్ అండ్ ఎవ్రీథింగ్ అంతా ఉంది. తెలుగులోనే కాదు, తమిళ్, హిందీ భాషల్లో కూడా మంచి హైప్తో ఉందండి. బట్ ఇంటర్నేషనల్గా ఏ మేరకు మేము సాధించగలం అనేది నెక్స్ట్ 2-3 మంత్స్లో చూడాలి.